హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండి. అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను. అది చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగల్ని మనం గుడిలో తిన్నప్పుడు అదో రకమైన సువాసన అండ్ రుచి కలిగి ఉంటాయి కదా. అదే సువాసన అండ్ రుచితో ఇక్కడ నేను సేమ్ చేసి చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, పోయిన సంవత్సరం ఈ పండగ సందర్భంగానే మన ఛానల్ స్టార్ట్ చేయడం అయిందండి. 9 రోజులు 9 ప్రసాదాలు పోస్ట్ చేశాను. ఈసారి లాస్ట్ టైం పోస్ట్ చేసిన ప్రసాదాలు కాకుండా వేరే ప్రసాదాలు పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు లాస్ట్ టైం ప్రసాదాలు చూడకపోతే నేను ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి ఒక్కసారి చూడండి. ఇంకా మన చక్కెర పొంగల్ విషయానికి వస్తే చూడండి ఎంత బాగుందో కదా. చూడడానికి టేస్ట్ కానీ రుచి కానీ మీరు టెంపుల్లో తిన్న ఫీలే వస్తుందండి, అంత బాగుంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా మెజర్మెంట్స్ మీరు వేసుకుంటే పర్ఫెక్ట్ టెంపుల్ స్టైలే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. దీంట్లో ఒక 1/4 కప్ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని స్లో ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ కలర్ అండ్ అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చూడండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇక్కడ నేను 3/4 కప్ బియ్యం వేసుకుంటున్నాను. ఇది నార్మల్ సోనా మసూరి బియ్యమే. ఈ ప్రసాదానికి మనం బియ్యం ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అలా నానబెట్టుకుంటే అన్నం ముద్దగా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ రైస్ అనేది పొడి పొడిలాడుతూ రావాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని ఈ పెసరపప్పు బియ్యం కడిగేసుకోవాలండి 2 సార్లు. ఇలా కడిగేసుకున్నాం కదా. ఇక్కడ పర్ఫెక్ట్ 1 కప్ మెజర్మెంట్ వస్తుందండి పెసరపప్పు అండ్ బియ్యం కలిపి. దీనికి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది, స్టిక్కీగా ఉండకుండా. మూత పెట్టేసుకొని దీన్ని హై ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలండి. ఇది 2 విజిల్స్ వచ్చేసాక నేను ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నానండి. ఈ కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయ్యేలోపు షుగర్ సిరప్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని 1/2 కప్ తెల్లగా ఉండే బెల్లం వేసుకున్నాను. అలాగే పంచదార 3/4 కప్ వేసుకుంటున్నాను. చక్కెర పొంగల్ కదా, సో పంచదార కాస్త ఎక్కువ. ఇప్పుడు ఒక 1/3 కప్ నీళ్లు వేసుకొని ఇది మొత్తం కరిగించుకోవాలి. బెల్లం అండ్ పంచదార మొత్తం కరిగిపోయేలాగా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. ఇలా కరిగించుకోవటం వల్ల మనకు బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈజీగా ఫిల్టర్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. బాగా మరిగిపోయింది చూడండి. మొత్తం బెల్లం అండ్ పంచదార అంతా కూడా కరిగిపోయింది కదా. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక ప్యాన్ పెట్టుకొని మన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఆ నెయ్యి వేడయ్యాక నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ వేసుకున్నానండి. ఒక 10 వరకు స్ప్లిట్ చేసుకొని. చక్కెర పొంగల్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చండి ఈ ఎండు కొబ్బరి ముక్కలు. ఇవి చాలా రుచినిస్తాయి చక్కెర పొంగల్కి. సో 2 టేబుల్ స్పూన్స్ వరకు చిన్నగా స్లైసెస్ చేసుకున్న కొబ్బరి వేసుకుంటున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదండి మంచిగా. ఇప్పుడు కిస్మిస్ వేసుకుంటున్నాను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. ఇవి కూడా మంచిగా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. అన్ని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మన కుక్కర్ ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. పొడి పొడిలాడుతూ వచ్చింది కదా మన రైస్. సో ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి. మనం ముందుగా చేసుకున్న షుగర్ అండ్ బెల్లం సిరప్ ఉంది కదా, అది ఒక స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ సిరప్ అంతా కూడా రైస్ బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 to 6 మినిట్స్ వరకు పడుతుంది టైం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. మన చక్కెర పొంగల్కి నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచి వస్తుందండి. సో ఇక్కడ మధ్యలో ఒక్కసారి కలుపుతూ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, మన రైస్ అంతా కూడా ఈ షుగర్ సిరప్ అండ్ బెల్లం సిరప్ ని అబ్జర్వ్ చేసేసుకుంది కదా. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. మన చక్కెర పొంగలైనా పరమాన్నమైనా ఇలాచీ పౌడర్ లేకపోతే రుచే కాదు. సో ఇది కూడా ఒక్కసారి కలుపుకోవాలి బాగా. మన లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అప్ ఇస్తున్నాం మన రెసిపీకి, అదే పచ్చకర్పూరం 2 pinches వరకు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇది ఎడిబుల్ క్యాంఫర్ అంటాము. ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మనం చేసుకున్న ప్రసాదం కూడా గుడిలో తినే ప్రసాదం ఎలా ఉంటుందో ఇది కూడా అంతే రుచికరంగా అంతే సువాసన
వాసనతో ఉంటుందండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్ గా రెడీ చేసేసుకున్నాం కదా మన చక్కెర పొంగలి. ఇంకెందుకు ఆలస్యం, ఈ నవరాత్రులకి మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యు ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.